పాకిస్తాన్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీగా ఎన్నికయ్యారు. సో ఈ మొత్తం ఇప్పటి వరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ పాకిస్తాన్ పార్లమెంట్లో 266 సీట్స్ ఉన్నాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు 250 సీట్స్కి రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. ఒక సీటుకు ఎన్నిక వాయిదా పడ్డది. అంటే 265 133 సీట్స్ వస్తే మెజారిటీ. కానీ ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా 133 సీట్స్ రాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ తరఫున పోటీ చేసిన ఆయన మద్దతుదారులు, ఇండిపెండెంట్లు, పీటీఐ ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ ఇచ్చిన ఇండిపెండెంట్లు ఒక రకంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ సంబంధించిన వారు 99 సీట్లు 99 సీట్స్లో గెలిచారు. తీవ్ర నిర్బంధం తర్వాత కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఈ స్థాయిలో గెలవడం గమనార్హం. ఇక పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీ 71 సీట్లు గెలుచుకున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ బిల్వాల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 53 సీట్లు గెలుచుకుంది. ఇతరులు 27 సీట్స్ గెలుచుకున్నారు. అంటే 71 + 53 124. ఇతరులను కూడా కలుపుకొని మళ్ళీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే పిఎంఎల్ నవాజ్ షరీఫ్ వర్గం నాయకుడైన షబాజ్ షరీఫ్, బిల్వాల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానికి అంగీకారానికి వచ్చినట్టుగా మీడియా రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. నవాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇప్పటికే ప్రకటించాడు. పీపీపీ అలాగే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్, దీంతోపాటు జమాత్ ఉలేమా ఇస్లామీ నాయకుడైన ఫజ్లూర్ రెహమాన్, అలాగే ముత్తెహాదీ ఎంక్యూఎం నాయకుడు. సో వీరు అందరూ కలిసి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, పాకిస్తాన్ ఇవాళ అప్పుల ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేసేందుకు అని నవాజ్ షరీఫ్ పిలిపించాడు. అంటే దాదాపు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి మళ్ళీ ఎన్నికల్లో తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం సీట్లు గెలుచుకుంటే గెలుచుకోవచ్చు, కానీ నిజంగా పాపులర్ మ్యాండేట్ ఉందా అనేది అనుమానాస్పదమే. కానీ ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేసి ఆయనను పోటీకి అనర్హుడు చేసి ఆయన రాజకీయ స్వేచ్ఛను హరించి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ను దాదాపు నిషేధించినంత పనిచేశాక కూడా ఆయన మద్దతుదారులు 265 సీట్లలో 99 సీట్స్ గెలుచుకున్నారంటే ఏమాత్రము ఫ్రీగా ఫెయిర్గా ఎన్నికలు జరిగి ఉంటే ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ గెలిచుండేది. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి తెచ్చిందే, కానీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ దించింది కూడా ఆర్మీయే. ఆర్మీ క్లియర్గా ఇమ్రాన్ ఖాన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదు అని పిఎంఎల్ఎన్ అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అంటే ఆర్మీ కోరికకు భిన్నంగా పాకిస్తాన్ ప్రజలు ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా తీర్పు చెప్తున్నారు. ఒక రకంగా ఇట్స్ ఏ వర్డిక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్. కానీ అధికారం మాత్రం ఆయనకు దక్కదు, ప్రత్యర్థులు దక్కుతుంది. అంటే ఇమ్రాన్ ఖాన్ అమెరికా అలాగే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం కలిసి తనను పాలించకుండా చేశారు, తనను తొలగించారని క్యాంపెయిన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వాతావరణంలో కూడా 99 సీట్స్ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు గెలిచారంటే ఈ ప్రభుత్వము ప్రజల మద్దతు లేకుండా పాకిస్తాన్ ముస్లిం లీగ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇతర మిత్రపక్షాలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత ఖచ్చితంగా కొనసాగుతుంది. మరింత గందరగోళం ఆ దేశం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఈ రిజల్ట్స్ని బట్టి చూస్తే తెలుస్తుంది.